my graph has been very like here and there. సో ఫస్ట్లో వెన్ ఐ డిడ్ సమ్ ఫిల్మ్స్ అండ్ దెన్ ఇప్పుడు అంటే వాట్ పీపుల్ లైక్ టు ఇప్పుడు ఏంట్రా నవదీప్ ఏంటి ఏం నచ్చినాయి అంటే దిల్ సే గౌతమ్ ఎస్ఎస్సి చందమామ ఆర్యా 2 ఇలాంటి అంటే మిగతా అన్నీ కూడా ఓకే సినిమాలు వచ్చినాయి కానీ సో తర్వాత ఏదో ఒక పాయింట్లో యాజ్ లైక్ ఓకే వచ్చిన వాటిల్లో సర్వైవల్ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి, సో ఉన్నట్లో బెస్ట్ చూస్ చేసుకుందాం అనే థాట్ టుక్ ఓవర్ మై కెరియర్. And I have done some unnecessary waste bullshit films, bullshit roles which are not అంటే ఇదేరా నీ వర్త్ అని నన్ను నేను అడగకుండా చేసేసుకుంటూ వెళ్ళా. సర్వైవ్ అవ్వాలి అది ఎక్కడో చిన్న పులిహోర అంతా తయారైంది. సో చాలా రోజుల తర్వాత అంటే దిస్ లవ్ ఓన్లీ వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ థరోలీ ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ మీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ మీ అంటే చూసి వాట్ వీ ఫీల్ ఆబ్వియస్లీ వీల్ ఫీల్ బట్ వాట్ అదర్ పీపుల్ అంటే థర్డ్ పార్టీస్ చూసినప్పుడు ఇట్ ఈస్ హార్డ్ టు ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ డూయింగ్ అది అనే ఫీల్ వచ్చింది. సో ఎక్కడో ఏంటంటే ఇప్పుడు కథ వింటున్నప్పుడు కంప్లీట్గా అది నన్ను నేను చూసుకోగలుగుతున్నానా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ సెన్స్ ఆల్సో వెన్ వీ డిడ్ అండ్ దెన్ ఐ సీన్ ఇట్ చూసాను. సో ఇట్ ఈస్ లైక్ అంటే ఒక కన్విక్షన్తో కథ విన్నప్పుడు ఒక లోపల నుంచి ఒకటి ఇది మందని ఎక్కడో వినిపిస్తుంది. దాన్ని కప్పేసా ఇంత మునుపు, దాన్ని కప్పేసేసి అది కాదులే అంటే ఫస్ట్ కథ వినగానే ఇది నచ్చిందా నచ్చలేదా మనం చూసుకుంటున్నాం అనే థాట్ నెగిటివ్లో ఉన్నా అంటే మా పాయింట్స్లో లోలో ఉన్నా అది కాదు పలానా బ్యానరు లేదా పలానా సర్వైవల్ లేదంటే ఇంత టైం అయింది ఇప్పుడు చెయ్యాలి ఇవన్నీ వేరేవన్నీ పెట్టుకొని స్కేల్ తిప్పుకొని దానికి అనుకూలంగా చేసినవి ఉన్నాయి. నౌ దట్ విల్ నాట్ హ్యాపెన్.